గుడ్ ఈవినింగ్ అందరికీ. నాది వాయిస్ వీడియో క్లియర్గా ఉందమ్మా? థ్యాంక్ యూ. యా, సో మన గ్రూప్ చూస్తూ ఉంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, ఒకరు జాయిన్ అవుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకు అంటే ఇలాంటి స్మాల్ గ్రూప్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చాలా విషయాలు నేర్చుకుంది, లేదంటే ఆత్మీయంగా కొన్ని పాఠాలు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నది ఎక్కడయ్యా అంటే ఇలాంటి స్మాల్ గ్రూప్స్లోనే. ఎందుకంటే ఈ స్మాల్ గ్రూప్స్లో చక్కగా అటెంటివ్గా ఉంటాము, ఫోకస్డ్గా ఉంటాము, ఏదైనా ప్రశ్నలు ఉన్నా అడగవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతో అంటా ఉన్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఐ థింక్ ఐ హ్యావ్ గాట్ 40 minutes. ఎంతసేపు ఉందమ్మా టైము? 40 minutes మనం మాట్లాడవచ్చా? ఆ టైం చెప్తే అకార్డింగ్లీ నేను ప్లాన్ చేసుకుంటాను. యా, 7:30 అయింది. ప్రాబ్లీ 8-10కి అట్లా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి కొంచెం ఇంటరాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే జస్ట్ ఎంకరేజ్ మీ, దాని మించి ఏం లేదు. ఏదైనా 1-2 ప్రశ్నలు అడిగినప్పుడు మీకు మనసుకి ఏది అనిపిస్తే అది చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో చాలా సంతోషం. నాతో పాటు 1-2 బ్రదర్స్ కూడా ఉన్నారు, లైవ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో జస్ట్ అది మీతో పంచుకుంటున్నాను, మీకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందని. యా, లాస్ట్ వీక్ మీకు గుర్తుందో లేదో, లాస్ట్ వీక్ నేను ఏం మాట్లాడానంటే సంఘంలో విశ్వాసి యొక్క పాత్ర ఏంటి, లేదంటే ఎలాంటి ఆలోచనలతోటి సంఘానికి వెళ్ళాలి అనేటువంటి కొన్ని మాటలు నేను మాట్లాడాను. సో దాన్ని కొనసాగింపుగానే 1-2 మాటలు నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. సో ఏం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, స్థానిక సంఘంలో విశ్వాసి యొక్క ఉనికి ఏంటి, లేదంటే చర్చ్కి వెళ్తున్నప్పుడు మన ఉద్దేశం ఏమై ఉండాలి. సో ఫ్రమ్ హియర్ ఐ విల్ స్టార్ట్ ఆస్కింగ్ 1 or 2 క్యాజువల్ క్వశ్చన్స్ అనమాట. మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, లేదంటే మీరు చాట్ కూడా చేయొచ్చు. సో అయితే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మనం చర్చ్కి ఎందుకు వెళ్తాం, సంఘానికి ఆదివారం రోజు ఎందుకు వెళ్తాం, ఇది ప్రశ్న. 1-2 ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. యా, మనం చర్చ్కి ఎందుకు వెళ్తాము అనేది ప్రశ్న. ఆదివారం పూట మనం చర్చ్కి ఎందుకు వెళ్తాం? మెసేజ్లు కూడా చూస్తాక ట్రై చేస్తాను నేను, బట్ ఎవరైనా మాట్లాడితే సంతోషం. ఓకే, సో లుక్స్ లైక్ స్ట్రైక్ జరుగుతున్నట్టుంది, బట్ స్టిల్ నాకు ఏంటన్నా సహవాసం కోసం. ఎస్, ఇంకా ఏమైనా? ఒక సిస్టర్ ఏమన్నారంటే టు హ్యావ్ ఫెలోషిప్. చాలా చక్కటి సమాధానం. ఇంకా చర్చ్కి దేనికోసం వెళ్తాం? దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు వినడానికి. వండర్ఫుల్. దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు వినటానికి. రైట్. ఇంకొక చిన్న ప్రశ్న, చర్చ్కి ఉన్న మరో పదం ఏంటి, లేదంటే సినోనిమ్ అంటాం కదా, పర్యాయ పదం. చర్చ్ని, సంఘాన్ని మరొక పదంతో దేంతో వాడారు బైబిల్లో? పర్యాయ పదంగా మనం దేన్ని చూస్తాం, దేంతో పోల్చబడింది? ఎవరైనా చెప్తాక ట్రై చేయండి. దేవుని ఆలయం. ఓకే బ్రదర్, ఇంకా యు ఆర్ క్లోజ్. ఏంటమ్మా? దేహము. ఓకే, వండర్ఫుల్. ఎస్, ఇంకా చాలా క్లోజ్గా ఉన్నారు. ఇంకేమైనా ఇంకొంచెం ఇంకేదైనా సినోనిమ్స్ అనుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం తీసుకోవచ్చు పరిగణలోకి. ఇంకా ఏదైనా గుర్తుకొస్తుందా మీకు? ఒకలేమో దేహం అన్నారు, ఒకలేమో దేవుని ఆలయం అన్నారు, చక్కటి మాటలు చెప్పారు. సో ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, అసలు చర్చ్ అంటే ఏంటి? మీరు ఇట్లా క్విక్గా చెప్తామంటే చాలా బాగుంది. చర్చ్ అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి?
group of people gathering at one place, worshiping God. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సమాధానం చెప్పాలంటే కీప్ దెమ్ విత్ యూ. ఇంకా ముందు అడిగే ప్రశ్నలకు చెప్పొచ్చు. సిస్టర్ చాలా చక్కగా ఆన్సర్ చెప్పేశారు. ఎందుకంటే మనందరికీ బహుశా మనందరికీ అంటాం కంటే కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటయ్యా అంటే సంఘం అంటే ఏంటంటే బిల్డింగ్, రైట్? చర్చ్ అంటే ఏంటంటే ఒక మంచి కన్స్ట్రక్షన్. మేము పలానా చర్చ్కి వెళ్ళాము, అక్కడ కన్స్ట్రక్షన్ బాగుంది, అక్కడ ఫీల్ బాగుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. సో సిస్టర్ చెప్పినట్టుగా ఏంటంటే సంఘం అంటే ఏంటి, చర్చ్ అంటే ఏంటి అంటే ప్రజలు, ఎవరు రక్షింపబడినటువంటి విశ్వాసుల సమూహమే సంఘం. వాక్యం చెప్తున్నటువంటి మాట. సో సంఘంగా కలవటం అంటే ఏంటి అంటే మనం అందరం కూడా ఫిజికల్గా ఒక 4-5 కలిసి కూర్చొని ఆరాధన చేసినా, వాక్యం చదవడానికి ప్రయత్నం చేసినా కూడా మనం ఏమని చెప్పొచ్చయ్యా అంటే మేము సంఘంగా కలిసాము, ఈరోజు సాయంత్రం మేము సంఘంగా కలిసాము అనే ఒక మాట మనం మాట్లాడవచ్చు, రైట్? సో అది ఒకటి మీరు మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే చర్చ్కు ఉన్నటువంటి సినోనిమ్ ఏంటి, లేదంటే పర్యాయ పదం ఏంటి అన్నప్పుడు చక్కగా మీరు ఆలయం అన్నారు, దేహం అన్నారు. ఇంకా మరొక సమాధానం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క శరీరం, క్రైస్ట్ బాడీ అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు కొంచెం రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం తెలుస్తానికి ప్రయత్నం చేయండి. నేను 2-3 రెఫరెన్సెస్ చెప్తాను, కలిసి ఆ రెఫరెన్సెస్ చూస్తానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఒకవేళ తెలిసిన వాక్యమే అనిపించినా కూడా మరలా మనం దాన్ని ఆశగా చూస్తే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. సో ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. మనం ఏమని మాట్లాడుతున్నాం అంటే సంఘం, చర్చ్ అంటే ఏంటయ్యా అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే పదాన్ని మనం మాట్లాడుతున్నాం. సో దానికి హెల్ప్ఫుల్గా ఉండడానికి 1-2 రెఫరెన్సెస్. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగో ఉండదో, అన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అనేకులమైనటువంటి మనము అంటే విశ్వాసుల సమూహము, అనేకులుగా ఉన్నటువంటి మనం అందరం ఎలా ఉన్నామయ్యా అంటే ఒక శరీరంగా ఉన్నామంట. అంటే క్రీస్తు యొక్క శరీరంగా మనం ఉన్నాం. సో జస్ట్ ఆ ప్యారలల్గా ఒక సమాధానం నేను చెప్పిన దానికి సపోర్టింగ్గా ఒక టెక్స్ట్ మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. మనం అందరం ఏమని చెప్తుంది వాక్యం ఏంటయ్యా అంటే మీరు వేరు చోట్ల ఉన్నారు, వేరు ప్రజలు ఒక చోటకు మీరు చేరారు, మీరందరూ వేరు అవయవాలు, కానీ చాలా క్రమంగా క్రీస్తులో అమర్చబడి ఉన్నారు, క్రీస్తు యొక్క శరీరంలో మీరు అమర్చబడి ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలసీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొన్ని రెఫరెన్సెస్, చాలా చిన్న రెఫరెన్సెస్ చూద్దాము. దాని తర్వాత దాంట్లోంచి మనం ఏదైనా సత్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట మన కాంటెక్స్ట్కి అవసరమయ్యే ఒక పదం, మనం గమనించాల్సిన పదం ఏంటంటే అంటే సంఘము అను ఆయన శరీరము కొరకు. ఏమంటున్నాడు? సంఘము అను ఆయన శరీరము. అంటే సంఘం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం. చర్చ్ అంటే ఏంటంటే పరిశుద్ధుల సమూహం. చర్చ్ అంటే ఏంటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. దీన్ని నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే దాన్ని గమనించుకుంటా ఉన్నాం. చర్చ్ అన్నప్పుడు యూజువల్గా మనకు వచ్చే ఒక పిక్చర్ ఏంటి అంటే మనుషులు మాత్రమే కాదు, ఆ మనుషులు రకరకాల అవయవాలుగా ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా చాలా క్రమముగా అమర్చబడ్డారట క్రీస్తు అనే శరీరంలో. సో మనం సంఘం అన్నామంటే పరిశుద్ధుల సమూహం గుర్తుకు రావాలి, దాన్ని మించి క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి ఒక భావన కూడా మన హృదయంలో కదలాడాలి. అది నేను చెప్పే ప్రయత్నం.
చర్చ్, సంఘము అంటే ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం, పరిశుద్ధుల సమూహం. అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చూసాం కదా. ఇప్పుడు ఇంకొక రెఫరెన్స్, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, సిస్టర్ 2 వచనాలు చదివారు కాబట్టి నేను తనకు హెల్ప్ చేసి నేను చదువుతాను. ఇప్పుడు 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం ఇక్కడ ఏమంటున్నారంటే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఎవరు అంట? క్రీస్తు యొక్క శరీరం. ఎందుకు అంత ఇదిగా దీని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము అనే మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి భావాన్ని మనం గమనిస్తే ఎగిరి గంతేయాలి. మనం అందరం దేవాది దేవుని యొక్క శరీరముగా మనం పోల్చబడ్డాం. ఇంతకుముందు సిస్టర్ కూడా చాలా చక్కగా చెప్పారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మీ దేహము దేవుని ఆలయం. ఎగిరి గంతేయాలా లేదా? మన దేహం అట దేవుడు నివసించేటువంటి ఒక ఆలయం. ఎవరైనా మీ అడ్రస్ ఎక్కడుంది అని అంటే మనం ఏం చెప్తాం? పలానా హైదరాబాద్ అని చెప్తాం. మీ ఊరు పేరు మీరు చెప్తారు. దేవుడు అడ్రస్ ఎక్కడయ్యా అంటే నువ్వే. దేవుడట నిన్ను నన్ను పర్మనెంట్ రెసిడెన్స్గా చేసేసుకున్నాడంట. ఎంత సంతోషం చూడండి. ఎందుకు మాట్లాడుతున్నాము? ఇంత స్థాయిలో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నువ్వు నేను దేవుడు నివసించే స్థలంగా మారిపోవటం ఎంత గొప్ప ధన్యత. ఎంతగా మనం ఆలోచించాలి దాని గురించి. సంఘం అంటే ఎవరయ్యా అంటే, ఆ సంఘములో వారి మధ్యన దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ సంఘం అంతా కూడా క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. దీన్ని వేరు చేసి చూడలేమట. ఆ శరీరంలో వేరు వేరు అవయవాలుగా మనం అమర్చబడి ఉంటే ఆ శరీరానికి శిరస్సు ఆయనట. మీరు ఈ పాయింట్స్ని గమనించండి. సంఘం క్రీస్తు యొక్క శరీరం. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక అవయవం అయితే ఆ అవయవాలు అన్నీ కూడా ఆ శరీరంలో క్రమంగా అమర్చబడితే దాని శిరస్సు క్రీస్తు అయితే ఎంత బ్యూటిఫుల్ అండి అది. చర్చ్ అన్న పదం వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా మన మైండ్లోకి రావాల్సిన కొన్ని ఇమేజెస్, కొన్ని ఆలోచనలు. చాలాసార్లు అలాంటి ఆలోచనలు కొన్నిసార్లు మనకు రావు. ఇంకొక సపోర్టింగ్ రెఫరెన్స్ ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయం. ఓకే, లెటస్ నేనే చదువుతాను. 10వ అధ్యాయం 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైనటువంటి మనము ఒక శరీరమై ఉన్నాము. మనం అనేకులమైనటువంటి విస్తారంగా వేరువేరు ప్రాంతాల నుంచి, వేరువేరు తరగతుల నుంచి, వేరువేరు స్థాయిల నుంచి, వేరువేరు పరిస్థితుల నుంచి మనం అందరం వేరువేరుగా వచ్చినప్పటికీ క్రీస్తుని బట్టి మనందరం ఒకటే. క్రీస్తుని బట్టి మనం అందరం ఒకటే అని వాక్యం చెప్తుంది. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఈరోజు అంటే, విశ్వాసులుగా క్రీస్తు ఏ ఉద్దేశంతో సంఘాన్ని స్థాపించాడో, ఏ ఉద్దేశం కలిగి ఉండాలని సంఘం వైపు దేవుడు చూస్తూ ఉన్నాడో ఆయన ఆలోచన మనకు అర్థం కావాలి కదా. దేవుడు ఏమంటున్నాడంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వేరువేరు అవయవాలు, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చారు. అయినప్పటికీ వాళ్ళు వేరు కాదట, వారందరూ ఒకటే. దీని అంతటిని నేను కలుపుకొని ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటయ్యా అంటే, సంఘము అంటే కుటుంబం. చర్చ్ ఈక్వల్ టు ఫ్యామిలీ. సంఘం అంటే కుటుంబం. మన కుటుంబాలు ఏంటయ్యా అంటే, రక్తం చేత రక్త సంబంధులం అయితే, సంఘం అనేటువంటి కుటుంబం ఏంటంటే దేవుని యొక్క రక్తం చేత ఒకటైనటువంటి ఒక కుటుంబం. ఎంత గొప్ప ధన్యత చూడండి. నువ్వు సంఘంలోకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మరొక సహవాసి, మరొక విశ్వాసి నీకు కనిపించినప్పుడు
నీ హృదయంలో ఒక సంతోషం ఉప్పొంగుకుంటా వస్తుందా, లేదంటే క్యాజువల్గా కలుస్తున్నావా? ఒక ప్రశ్న. ఒకవేళ సంఘంలోకి నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు క్యాజువల్గా జస్ట్ లైక్ అన్ అనదర్ సండే అన్నట్టుగా నువ్వు సంఘానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తా ఉంటే బహుశా క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ఆలోచన నీకు నాకు అర్థం కాలేదు అనేది గమనించాలి. నేను తీసుకురావాల్సి అనుకుంటున్నటువంటి పాయింట్ అది. చర్చ్ అంటే ఏంటి అని వాక్యం ఏమని చెప్తుందయ్యా అంటే, అరే బిల్డింగ్ కాదురా నాయన, అది మనుషుల సమూహము. అంత మాత్రమే కాదు, విశ్వాసుల సమూహము, క్రీస్తు యొక్క శరీరం. ఆ మనుషులు, ఆ అవయవాలు, విశ్వాసులు అందరూ కలిసి ఒక శరీరంలో అమర్చబడితే దానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే పరిస్థితుల నుంచి, వేరే వేరే చదువుల స్థాయిల నుంచి, ఒకడు పేదవాడు, ఒకడు ఆస్తి కలిగిన వాడు, ఒకడు ఆఫీసరు, ఒకడు మట్టి పని చేసేవాడు, ఒకడు జాబ్ లేనివాడు, ఒకడు బుద్ధి సరిగ్గా లేనివాడు, ఒకడు జ్ఞానం కలిగిన వాడు, వీరందరూ కలిసి ఒక చోటకు వచ్చేసి సమానం అయిపోయారట. దేన్ని బట్టి అంటే క్రీస్తును బట్టి, సంఘంలోకి చేర్చబడిన దాన్ని బట్టి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరందరూ ఒకటేనయ్యా, మీరందరూ ఒక కుటుంబము, మీరందరూ నాలో అమర్చబడి ఉన్నారు, మీ అందరికి నేను శిరస్సు అయి ఉన్నాను, మీరందరూ కూడా ఒకటే, వేరు కాదని అంటా ఉన్నాడు దేవుడు. మీరందరూ ఒక కుటుంబం అంటున్నాడు దేవుడు. మరి కుటుంబం అన్నప్పుడు ప్రతి ఆదివారం మాత్రమే కుటుంబాన్ని కలుస్తామా, లేదంటే ప్రతిరోజు కలుస్తామా? ఏదో చుట్టం చూపుగా నేను మా అమ్మని, నాన్నని, మా అక్కని హలో హాయ్ అని చెప్తానా, లేదంటే ప్రతిరోజు వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటానా? మీరు గమనించండి, కుటుంబం అనే ఒక పదానికి ఎంత బాధ్యత ఆపాదించబడిందో. నువ్వు ఒక స్థానిక సంఘానికి వెళ్తా ఉన్నావు అనుకో, నేను ఒక లోకల్ చర్చ్కి వెళ్తా ఉన్నాను అనుకో, దేవుడు ఒక కుటుంబంలోకి నిన్ను నన్ను చేర్చాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఏదో నా వర్క్ ఏదో నేను చేసుకొని ఒక మూలలో ఒక చైర్లో కూర్చొని ఆరాధన చేసుకొని స్నాక్స్ తినేసి బయటకు వచ్చేస్తూ ఉంటే బహుశా నేను ఇంకా కుటుంబంలోకి నడవబడ్డాను లేదంటే పిలువబడ్డాను అనేటువంటి ఆలోచన నాకు లేదేమో అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా మనం వేసుకోవాలి. ఇంకొకటి రెండు రెఫరెన్సెస్ చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు సిస్టర్ ఎవరైనా బ్రదర్ అయినా ఎవరైనా చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యూజువల్గా నేను ఒక బైబిల్ స్టడీకి అటెండ్ అవుతాను. ఆ బైబిల్ స్టడీలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే టక్మని మాట్లాడటానికి సాహసం చేస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. సో అలా మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడవచ్చు. వీ విల్ మేక్ దిస్ యాజ్ అన్ ఇంటరాక్టివ్ థింగ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. ఓకే, దాని తర్వాత పేజ్ 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమును శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి, థ్యాంక్ యూ అమ్మా, రక్షకుడు. చాలు యా. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. ఇంతకుముందు నేను మాట్లాడినటువంటి మాటలకి జస్ట్ మీకు సపోర్టింగ్గా రెఫరెన్స్ చూపించాను. మనకు తెలిసినటువంటి రెఫరెన్స్ అయినప్పటికీ మరి కాంటెక్స్చువల్గా మనం చూడాలి కాబట్టి చూపించాను. ఏంటంట, నువ్వు వెళ్ళే లోకల్ చర్చ్ని ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దృష్టికోణం నుంచి నేను చూసినప్పుడు యేసు ప్రభువు సంఘం వైపు చూస్తా ఏమంటున్నాడంటే కుటుంబం అని అంటున్నాడు. నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటయ్యా అంటే, ఆదివారం మనం సంఘానికి వెళ్తున్నాము అంటే నా కుటుంబాన్ని నేను కలుస్తున్నాను అనేటువంటి ఒక భావంలో నేను వెళ్ళాలా.
నా కుటుంబాన్ని కలుస్తున్నానటువంటి ఒక సంతోషంతో, ఒక ప్రిపరేషన్ తోటి, ఒక ఎగ్జైట్మెంట్ తోటి నేను వెళ్ళాలా. అంతే తప్ప అరే ఆదివారం వచ్చింది, ఒకవేళ నేను సంఘానికి వెళ్ళకపోతే నేను అనుకున్న కొన్ని పనులు జరగవేమో, లేదంటే దేవుని యొక్క శాపం నా మీదకి వచ్చేస్తుందేమో. ఒక ఆదివారం యూజువల్గా చర్చ్కి వెళ్ళకపోతే మనకు కలిగే ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక గిల్ట్ వచ్చేస్తుంది మనకి. ఏ పని చేయలేము, ఒక చిన్న ఇబ్బంది, ఎవరో ఆపుతున్నటువంటి ఫీలింగు. ఆ గిల్ట్ దేని గురించి వస్తుంది అయ్యా అంటే, మా సండే అయినా మనం చర్చ్కి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఎలా ఉండగలుగుతాం అనే ఒక గిల్ట్. అది సరైన గిల్ట్ కాదు. నీకు రావాల్సిన గిల్ట్ దేని గురించి అంటే అది గిల్ట్ కాదు. నీకు అరే నా కుటుంబాన్ని నేను కలవలేకపోయానే, నా సహోదరుల్ని నా సహోదరుని నేను కలవలేకపోయానే, వాళ్ళ బాగోగులు తెలుసుకునే అవకాశం నాకు వచ్చినా నేను వెళ్ళలేకపోయానే, నేను ఏదైనా హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉందేమో, నా పని నేను చేయలేకపోయానే, అవకాశాన్ని కోల్పోయానే, ఇలాంటి భావన మనకు కలగాలి అని వాక్యం చెప్తుంది. ఎందుకు అలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం అంటే, సంఘం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం. మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఉన్నాము. మన కుటుంబానికి పెద్దెవరు, శిరస్సు ఎవరయ్యా అంటే క్రీస్తు. సో కుటుంబంలో ఏముంటాయి? ప్రేమ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, హెచ్చరికలు ఉంటాయి, హెల్ప్ చేసుకోవడం ఉంటుంది, కన్సర్న్ చూపిస్తూ ఉంటుంది, కన్సోల్ చేయడం ఉంటుంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాము, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాము, గాయం తగిలిందనుకోండి ఆ గాయాన్ని కట్టు కడతాము. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి కుటుంబంలో. ఒకవేళ ఇలాంటి యాక్టివిటీస్ జరగట్లేదు అనుకో, దాని కుటుంబం అని ఎలా అంటాం? ఇప్పుడు నాకు సడన్గా నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను, నా కాలుకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంది, ఇంట్లో మా అమ్మ, మా అక్క, మా అన్న, మా బాబాయ్ అందరూ ఉన్నారు అనుకోండి, నేను బ్లడ్తో అయ్యో అయ్యో అని ఏడ్చుకుంటూ వస్తూ ఉన్నాను, ఎవరి పనాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, దాని కుటుంబం అంటామా? అనలేము. అలానే మన సంఘంలో ఎవరైనా కష్టంలో మన తోటి విశ్వాసి కష్టంతో వస్తున్నాడు అనుకోండి, అన్నిసార్లు ఆ కష్టం కనబడాలని ఏం లేదు. హృదయంలో ఉండొచ్చు, ముఖంలో కనబడవచ్చు, ఒక నిరుత్సాహంతో ఉండొచ్చు. మనకేది కాదు అన్నట్టుగా మనం ఉన్నాం అనుకోండి, ఎంత ఘోరం అది. మన సొంత ఇంట్లోకి మనం నడుచుకుంటూ వచ్చి తలకు గాయం ఉండి బ్లడ్తో వస్తూ ఉన్నాం అనుకోండి, భార్య వచ్చి ఏమండి ఏం జరిగింది అని అడగలేదనుకో ఎంత బాధ. తల్లి వచ్చి ఎరా ఏమైందని అడగలేదనుకో ఎంత బాధ. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం అని అర్థం చేసుకున్నారు, ఆ ప్రేమ వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు. మరి సంఘంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? సరే, సంఘంలో పక్కన పెట్టినా ఒకవేళ మనకు అటువంటి అవగాహన ఉందా? ఎవరో బ్రదర్ వస్తారు, రెగ్యులర్గా వచ్చే బ్రదరే ఏదో డిసప్పాయింట్మెంట్ క్యారీ చేస్తూ ఉంటారు, ఏదో నిరుత్సాహంలో ఉంటారు, ఇబ్బందులో ఉంటారు. మనం గమనిస్తాం, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు మనం మాట్లాడి, ఏమైంది బ్రదర్, ఏమైనా ఇబ్బందా, ఏమైనా ఛాలెంజా, ఏమైనా ప్రేయర్ చేయాలా, ఏదైనా ఇష్యూ ఉందా, ఎలాగైనా నేను హెల్ప్ చేయగలనా అని మనం టైం తీయాలనేటువంటి థాట్ ఏమైనా ఉందా మనకి? అలాంటి థాట్ ప్రాసెస్ ఉందా? నిజంగానే రెగ్యులర్గా వచ్చే ఒక 2-3 వీక్స్ రెగ్యులర్గా వచ్చే బ్రదర్ ఒక 2-3 వీక్స్ చర్చ్కి రాలేదు, బ్రదరో సిస్టరో 2-3 వీక్స్ రాకపోతే మరి వాళ్ళకి మనం ఫోన్ చేయాలనేటువంటి ఒక ఫీలింగ్, ఒక భావన నీకు నాకు ఉందా? ఫోన్ కూడా పికప్ చేయట్లేదు, ఎక్కడో దూరంలో ఉంటారు, 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అవతల, చాలా యథార్థంగా ప్రతి వారం వస్తారు, కానీ 2 వారాల నుంచి రావట్లేదు. ఏంటి పరిస్థితి? వాళ్ళ కోసం ఒక 2 గంటలు నువ్వు సమయం వెచ్చించి వెళ్ళి కలవటానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మనం గుర్తు చేసుకుందాం. నేను లేవు అని అంట్లా, అంటే మనం కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మాట్లాడుకునే సమయం ఉంది కాబట్టి, నాకు ఒక 40 మినిట్స్ టైం ఇచ్చారు కాబట్టి నేను ఇలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఎందుకంటే దేవుడు సంఘం వైపు చూసినప్పుడు, చర్చ్ వైపు చూసినప్పుడు, గమనించండి, నువ్వు నేను ఫ్రంట్ లైన్లో ఉండి 2 చేతులు ఎత్తి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటా ఆరాధన చేసుకుంటా ప్రభువా 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 అన్నంత మాత్రాన అది ఆరాధన అయిపోతుందా? అలా చేయొద్దని అంట్లా, కరెక్టే. కానీ కుటుంబంలో జరగాల్సినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్, ఆ ఎమోషనల్ ట్రాన్సాక్షన్స్, లవ్ ట్రాన్సాక్షన్స్, హెల్ప్ఫుల్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ జరగకుండా నువ్వు చర్చ్లోకి సమయానికి వచ్చేసి నీకు ఒక డెడికేటెడ్ చైర్, రెగ్యులర్గా కూర్చుని ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్లో కూర్చొని
పాటలు ఆరాధన జరుగుతూ ఉంటే ఏదో ఒక పాటకు నువ్వు బాగా కనెక్ట్ అయిపోయి ఆ పాట వల్ల నువ్వు చాలా వర్షిప్ చేసేసుకొని వాక్యం చెప్పబడుతుంది, ఆ వాక్యం ఎంతగానో నువ్వు ప్రోత్సహింపబడి చక్కగా నీ యొక్క ఆఫరింగ్ నువ్వు వేసేసి ఒకరిద్దరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు అనుకో. అలానే నువ్వు కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నావు అనుకో, నన్ను ప్రభు ఏమంటాడంటే, అరే నీ అంత స్వార్థపరుడైనటువంటి క్రైస్తవుడు నేను ఎక్కడ చూడలేదురా అంటాడు. మనమేమంటాం, అదేంటి ప్రభువా నేను ఆరాధన చేస్తామంటే అసలు వర్షిప్ టైంలో నాకు ఎంత కళ్ళలమ్మట నీళ్ళు వచ్చేసినాయి, వాక్యం చదివిన తర్వాత నేను ఎంత ప్రోత్సహింపబడ్డాను తెలుసా ప్రభువా, నేను వచ్చి ప్రతిరోజు నా ప్రార్థన సమయాన్ని నేను పెంచుకున్నాను, చాలా బలపడ్డాను ప్రభువా, నేను చాలా బాగున్నాను ప్రభువా అంటే దేవుడు ఏమంటాడంటే, లేదు 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 నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వేం చేస్తున్నావయ్యా అంటే కేవలం నీ అవసరానికి నువ్వు సంఘాన్ని వాడుకుంటున్నావు. సంఘానికి వచ్చి సంఘంలో రక్తాన్ని పీల్చేసుకొని నువ్వు బలపడిపోయి చక్కటి పదాలు నేర్చేసుకొని ప్రార్థన చేయడం నేర్చేసుకొని వాక్యం చదవడం నేర్చేసుకొని నీకు నువ్వుగా స్వార్థపరుడుగా బతికేస్తున్నావు నాయన. ఇది కాదు విశ్వాసం అంటే, కుటుంబంలోకి చేరటం అంటే ఇది కాదు అని చెప్పి బహుశా దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడేమో. ఎందుకు అంటే దేవుడు సంఘాన్ని ఎలా పోల్చాడయ్యా అంటే ఆయన శరీరంగా పోల్చాడు. ఆయన ఏమన్నాడయ్యా మన అందరినీ అంటే, మీరు వేరు వేరు అవయవాలు అన్నాడు ఆయన. మీరు వేరు వేరు అవయవాలను ఆయన, అయినప్పటికీ మీరంతా ఒకటే శరీరము, మీరు ఒకటే శరీరం కనుక మీరు ఒకరినొకరు ఖచ్చితంగా ప్రోత్సహించుకోవాలి, సహాయపడాలి, ఒకరినొకరు పురుగొలుపుకోవాలన్నాడు. అలా అంటూనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట భక్తుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందికి కళ్ళజోడు వాడే అవకాశం వచ్చిందో లేదో తెలియదు, కానీ నాకు కొంచెం 0.5 ఏదో సైట్ ఉంది, ఇంతకుముందు వాడేవాడిని, ఇప్పుడు వాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళకి సైట్ ఉంది, నేను కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి. నేను కళ్ళజోడు పెట్టుకోవాలంటే నేను ఏం చేయాలి, నాకు ఏమేమి సహకరించాలి నా బాడీలో? ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడతారా? ఎందుకంటే మనం పెద్ద ప్రీచింగ్ మోడ్లో ఏం వెళ్ళట్లేదు, వీఆర్ జస్ట్ డీలింగ్ సమ్ ప్రాక్టికల్ ఇష్యూస్. సో కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నేను కళ్ళజోడు పెట్టుకోవాలి, నా కళ్ళు సరిగా కనపడట్లేదు, సో అది బెటర్ అవ్వాలి అంటే నాకు ఏమేమి సపోర్ట్ చేయాలి? నా దగ్గర ముందుగా డబ్బులు ఉండాలి, ఇంకా ఒకరిద్దరు జస్ట్ మీ థాట్ని కొంచెం షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా? ఓకే, సో లెట్ మీ జస్ట్ హెల్ప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదు అనుకోండి, నేను కళ్ళజోడు పెట్టుకోవాలంటే నాకు ఏమేమి హెల్ప్ చేయాలి? కళ్ళజోడు పెట్టుకోవడానికి చెవులు హెల్ప్ చేయాలి, అది కింద జారిపోకుండా నా ముక్కు హెల్ప్ చేయాలి. చెవులు ముక్కు హెల్ప్ చేస్తేనే కళ్ళజోడు నుంచి ఉంటుంది, నేను దృష్టిని సరిగ్గా చూడగలను. అదే ఒకవేళ నా చెవులు నాకు బాగానే అనిపిస్తున్నాయి, నీ కళ్ళతో నాకు సంబంధం లేదు అని అన్నదనుకోండి, ముక్కు కూడా నాకు ముక్కు అంత బాగానే ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, నీతో నాకు సంబంధం లేదు, నీ పని నువ్వు చూసుకో అన్నావు అనుకోండి. కన్ను యొక్క పరిస్థితి ఏంటి? ప్రతి అవయవం కూడా ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకోవాలి అని అంటున్నాడు పౌలు భక్తుడు. సడన్గా నా కాలు గాయం అయింది అనుకోండి, నేనేం చేస్తా? ఇమీడియట్గా నేను వంగి నా చేతులతోటి ఆ గాయాన్ని నేను కట్టుకుంటానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ నా నా చేతికి ఏం దెబ్బ తగలేదు, కాలుకు తెలియదు కదా, నీ కాలు నువ్వు చూసుకో, నేను నీకు హెల్ప్ చేయను అన్నది అనుకోండి. రేపు రోజు నా చేయికి గాయం అయింది అనుకో, నేను హాస్పిటల్లో పరిగెత్తాలంటే కాలు అనొచ్చు, మొన్న నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కదా, అయినా నా కాలు బాగానే ఉన్నాయి, నీ చేతి గురించి నాకు సంబంధం లేదు అనేది అనుకోండి. అట్లా బాడీ ఫంక్షన్ చేయదు. అందుకని ప్రభు ఏమని అంటే శరీరం అనేటువంటి ఒక ఉదాహరణతో సంఘాన్ని పోల్చాడు ఆయన. అయ్యా మీరు వేరు వేరు అవయవాలు, కానీ మీరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి. కారణం ఏంటంటే మీకు శిరస్సుగా నేను ఉన్నాను, నేను ఎలా అయితే మిమ్మల్ని ఆదరించానో మీరు అలా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి, సహాయపడాలి. అలానే మీరు సంఘంగా ఎదగలరు.
అలా కాంప్లిమెంట్ చేసుకుంటా, అలా సహాయపడతా, అలా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా, ఒకరి సహాయంలో మరొకరు తోడ్పడతా, ఎవరికైనా గాయం అయితే మరొకరు వచ్చి ఆ గాయాన్ని కడతా, ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అందరూ చేతులు ఎత్తేసి ప్రభువా వి వర్షిప్ యూ, వి ప్రైజ్ యూ అని చెప్పి అందరూ బాగా ఏడ్చేసి చక్కగా చందా చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ తిని పడుకొని అబ్బా ఎంత బాగా జరిగిందో ఆరాధన అని చెప్పి మీరు ఒకరితో ఒకరు చెప్పుకుంటే బహుశా మన ఆరాధన బట్టి దేవుడు సంతోషంగా లేడు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు? వాక్యం చెప్తుంది అలా. సంఘము అన్నప్పుడు ఒక కుటుంబం అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా శరీరం, ఆయన శరీరం అని చెప్తా ఉన్నాడు. మీరంతా ఒక కుటుంబంగా ఉన్నప్పుడు మీరే ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం బట్టి దాన్ని బట్టి మీరు శిష్యులని తెలియజేయబడతారు, ప్రజలు కనుక్కుంటారు, ప్రజలు గమనిస్తారు. ఈ క్రీస్తు శరీరం అంటే ఏంటి అనేది 1-2 రెఫరెన్సెస్ చూద్దాం. చూస్తుండగానే సమయం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇంకొక 15 మినిట్స్లో నేను ఫినిష్ చేస్తాను. తర్వాత 1-2 విషయాలు మనం మాట్లాడి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో క్రీస్తు శరీరం అన్నప్పుడు ఒక మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, మనం అక్కడే ఉన్నాం, ఆ పత్రికల దగ్గరే ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దయచేసి మీరు బైబిల్స్ని చూడటానికి ప్రయత్నం చేయండి. ఆఫ్లైన్, మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి కొంచెం డిసిప్లైన్గా వినటం చాలా కష్టం. ఎందుకంటే కోవిడ్ టైంలో ఐ వాజ్ సంబడి హూ వాజ్ వెరీ మచ్ ఫెయిల్డ్. ఆన్లైన్లో ఒక గంట సేపు కూర్చొని వినాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఫోన్లు చూస్తాము, లేదంటే అటు ఇటు ఆలోచనలు వెళ్ళిపోతాయి. సో బైబిల్ ఒక బుక్ పెట్టుకుంటే డిసిప్లైన్గా కొంచెం మనం కొంచెం జయించగలం. సో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమని ఉందంటే, ఆయన అనగా ఎవరు? క్రీస్తు. శరీరధారిగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఎవరట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన ఎవరయ్యా అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపం. అంటే తండ్రి అయిన దేవుడు, లేదంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుడు ఎవరు అని ఎలా తెలియజేయబడిందయ్యా అంటే క్రీస్తుని బట్టి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. యేసు ప్రభు వారట ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఆయన శరీరధారి. క్రీస్తు యొక్క శరీరం ఏమైంది? అదృశ్య దేవుని యొక్క స్వరూపం అట. మరి ఇప్పుడు సంఘాన్ని దేంతో పోల్చారు? క్రీస్తు యొక్క శరీరంతో పోల్చారు. అనగా సంఘం ఏమైపోయింది? ఇప్పుడు సంఘం కూడా అదృశ్య దేవుని యొక్క స్వరూపం. యేసు ప్రభు వారు ఏం చేశారయ్యా అంటే దేవుడు ఎవరు అనేది లోకానికి చూపించడానికి ప్రయత్నం చేశాడు. సో యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడై ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవాది దేవుని చూపించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందయ్యా అంటే నీ మీద, నా మీద, సంఘంగా ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఎంత గొప్ప బాధ్యత ఉంది కదండి. మనం ఆ లైన్ని గమనించడానికి ప్రయత్నం చేయాలనేదే నా ఆలోచన. యేసు ప్రభు వారు శరీరధారిగా రావటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటి? ఆయన ఎవరయ్యా అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. మరి ఈరోజు సంఘము దేవుని శరీరం అని పిలువబడుతున్నప్పుడు మరి నువ్వు నేనేంటి తెలుసా? ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపం. అందుకనే ఒకళ్ళు ఏమన్నారంటే లిటిల్ గాడ్ అనే మాట మాట్లాడారు. యు ఆర్ అ లిటిల్ జీసస్ అనే మాట మాట్లాడారు. లేదంటే యు ఆర్ ఎ వాకింగ్ జీసస్ అనే మాట మాట్లాడారు. సో సంఘంలో ఇలాంటి అవగాహనతో మనం ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నేను ఎక్కువ డ్రాగ్ చేయడానికి ఇష్టపడలేదు. ఆ చిన్న థాట్ తీసుకొచ్చి వదిలిపెట్టేద్దాం అనేది ఆలోచన. మీకు అలాంటి ఆలోచన లేదని నా ఉద్దేశం కాదు, మళ్ళీ ఒకసారి ట్రిగర్ చేద్దాం అనేది ఒక థాట్. సో రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమని ఉందంటే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను.
క్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రేమ మన దగ్గరికి వచ్చిందట. మనం పాపులమై ఉండగానే దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడింది. మరి ఈరోజు దేవుని యొక్క ప్రేమ ప్రజలకు తెలియాలంటే ఎలా తెలియాలి అంటే కేవలం నీ ద్వారా నా ద్వారానే, విశ్వాసుల ద్వారానే. శరీరధారిగా యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రేమని బాహాటంగా ఆయన ప్రదర్శించాడు శిలువ మీద. ఈరోజు విశ్వాసులుగా ఆ బాధ్యత నీ మీద నా మీద ఉంచాడు, లేదంటే సంఘం మీద ఆయన ఉంచాడు. సంఘము దేవుని శరీరం. దేవుణ్ణి ఈ లోకానికి చూపించగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే విశ్వాసం మాత్రమే, సంఘం మాత్రమే. సో ఇంత గొప్ప బాధ్యత కలిగి ఉన్న నువ్వు నేను ప్రతి ఆదివారం సంఘంలోకి వెళ్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి, మనకున్నటువంటి థాట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక మాట ఏముందంటే, వీఆర్ నాట్ సేవ్డ్ బై గుడ్ వర్క్స్ బట్ వీఆర్ సేవ్డ్ ఫర్ గుడ్ వర్క్స్. అంటే మనం మంచి క్రియలను బట్టి మనం రక్షింపబడలేదట, కానీ మంచి క్రియలు చేయుట కొరకు మనం రక్షింపబడ్డామట. మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. కనుక మనం ఏ వర్క్ చేయకుండానే మనం రక్షింపబడ్డాం ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన. కానీ రక్షింపబడిన తర్వాత నువ్వు నేను ఏమైపోయామంటే సంఘంలోకి చేర్చబడ్డాం, క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా అమర్చబడ్డాము, క్రీస్తు యొక్క శరీరాన్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. కనుక ఆయన బాధ్యత మన మీద కూడా ఉంది. ఏంటయ్యా ఆ బాధ్యత అంటే దేవుణ్ణి ఈ లోకానికి చూపించగలగటం. అందుకనే ఒక మాట ఏమంటాడంటే పౌలు గారు ఆయన ఏమంటే వీఆర్ ద క్రైస్ట్ అంబాసిడర్స్. అంటే మనమంట క్రీస్తు యొక్క ప్రతినిధులం. క్రీస్తు ఏ పని అయితే భూమి మీదకి వచ్చి చేసి వెళ్ళాడో ఆ పనిని మళ్ళా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత విశ్వాసులుగా మన మీద ఉంది. సో సంఘంగా మనం కలిసినప్పుడల్లా ఇటువంటి ఒక థాట్ ప్రాసెస్తో మనం ముందుకెళ్ళాలి. కుటుంబంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా, ఒకరినొకరు వాక్యంలో పురుగొల్పుకుంటా, మనం కలిగి ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేసుకుంటా, విశ్వాసంలో ఎదుగుతా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని చేస్తా మనం ముందుకు సాగిపోవాలే తప్ప ఏదో నామకార్థంగా రిలీజియస్ యాక్టివిటీగా ఆదివారం వచ్చింది కనుక నేను చక్కగా సంఘానికి వెళ్ళాలి అనేటువంటి ఒక సెల్ఫ్ సెంటర్డ్ థాట్ ప్రాసెస్ తోటి మనం చర్చ్కి వెళ్తే ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఆత్మతోటి, సత్యంతో, బలంతో ఆరాధించడం ప్రియులారా. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అంటే దేవుడు కోరుకున్న విధంగా నువ్వు సంఘానికే వెళ్ళలేకపోతే, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన నీకు నాకు లేకుండా దేవుడి పని మనం ఎలా చేయగలం? కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా కుటుంబం. సంఘంలో ఎవరు కష్టం వచ్చినా కూడా నా హృదయంలో ఒక స్పందన రావాలి, ఒక కష్టం రావాలి, ఒక ఆందోళన రావాలి, ఒక భయం రావాలి, ఒక బాధ కలగాలి. అటువంటి ఒక భావన నీకు నాకు రావట్లేదంటే బహుశా మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద లార్డ్, వీ హ్యావ్ టు రిపెంట్, వీ హ్యావ్ టు సే ప్రభా కేవలం నా వ్యక్తిగత ప్రయోజనాల కొరకే సంఘాన్ని నేను వాడుకుంటున్నాను తప్ప నువ్వు కోరుకున్నటువంటి ఒక విశ్వాసిగా నేను ఇంకా ఎదగలేదేమో ప్రభా నన్ను క్షమించు అని మనం ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే ఈ లోకానికి దేవుణ్ణి పరిచయం చేసేటువంటి బాధ్యత విశ్వాసులుగా మనందరికీ ఇవ్వబడింది. కనుక మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకరికి పాటలు పాడేటువంటి వరం, ఒకరు వాక్యం చెప్పేటువంటి ఒక వరం, ఒకరు ప్రార్థన చేయగలిగేటువంటి వరం, ఒకరు మనుషులను పోగు చేసేటువంటి ఒక వరం మీ దాంట్లోనే చూడండి. ఒకరు పాటలు పాడతారు, ఒకరు ఎంకరేజ్ చేస్తారు, ఒకరు వాక్యం చదువుతారు. అవి మనం ఉన్న కొంతమంది అయినప్పటికీ రకరకాల వరాలు కలిగి ఉన్నాం. సో మనం అందరం కూడా మన వర్క్ మనం చేయాలి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ రాలేదని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. దేవుడు ఇచ్చిన పనిని మనం యథార్థంగా చేయాలి. మళ్ళా సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సంఘంగా చేరినప్పుడు ఆ బలాన్ని మనం అనుభవించాలి. మనం అందరం ఒక గుంపుగా కూడి మళ్ళా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనిని గుర్తు చేసుకోవాలి. ఎవరో ఒక వాక్యం చదువుతారు, దాని ద్వారా ఏదో నేర్చుకుంటారు, నలుగురితో చెప్పాలి, మనం ప్రోత్సహింపబడతాం. ఇలాంటి యాక్టివిటీస్ ఒక ఫ్యామిలీ ఆ బాండింగ్ మనం అందరం వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ
క్రీస్తులో ఒకటై ఉన్నాం అనేటువంటి ఆలోచన విధానం ఒకవేళ మనలో లేకపోతే మనం దేవుడి నుంచి చాలా దూరం ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. అరే వాడు అంటే మనకి అలాంటి ఉద్దేశాలు లేవు కానీ చెప్తున్నా, యూజువల్గా ఒక లైఫ్ స్టైల్ కలిగిన వాళ్ళు మాత్రమే ఒక పక్కకు చేరతారు. కొంచెం తక్కువ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఒక గుంపు అవుతారు. చాలా నార్మల్ పీపుల్ అంటే వేరే వాళ్ళతో కలవలేనటువంటి వారు, అరే ఇది మా స్థాయి కాదు అనుకునే వాళ్ళు వెనక వెళ్ళిపోతారు సంఘంలో నుంచి. మన కుటుంబం ఒకవేళ వాళ్ళకి అటువంటి స్థాయి లేకపోతే, స్థాయి ఉన్న నువ్వు నేను వెళ్ళి వాళ్ళని కలిసి, బ్రదర్ ఎలా ఉన్నారు, సిస్టర్ ఎలా ఉన్నారు, మీ ఇంటికి వస్తారు, మేము లంచ్కి వస్తాం, లేదంటే మా ఇంటికి మీరు లంచ్కి రండి, మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాక్యంలో ఎలా ఎదుగుతున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీకు ఏదైనా సలహా కావాలా, ఇలాంటి ప్రయత్నాలు ఒకవేళ మనం చేయకపోతే, ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్ మనం చేయలేకపోతే దేవుడికి ఎప్పుడు ఇష్టలుగా మనం ఉండలేం. కేవలం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఐ విల్ ప్రే ఫర్ యూ బ్రదర్, బాగున్నారా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి నువ్వు నేను బయటకు వచ్చేస్తున్నాను అనుకోండి డోర్లో నుంచి. అలా సంఘానికి వెళ్ళి వచ్చేస్తా, నేను చర్చ్కి వెళ్ళాను, నీ ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఆత్మీయ జీవితం బాగుంది, నేనేం తప్పు చేయట్లేదు, పాపం చేయట్లేదు, సిగరెట్ తాగట్లేదు అని అనుకుంటే బహుశా అది కూడా డిసెప్షన్, లేదంటే సెల్ఫ్ రైచియస్నెస్, లేదంటే క్రీస్తు ప్రేమ నీకు లేదు, వాక్య జ్ఞానం లేదు, క్రీస్తు కోరుకున్నటువంటి సంఘం యొక్క ఆరాధన, సంఘం యొక్క భావం నీకు అర్థం కాలేదు. సో ఇలాంటి ప్రశ్నలంతా మనం వేసుకుంటా మనం ముందుకు సాగాలి. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడవచ్చు కానీ ఐ డోంట్ వాంట్ టు పుష్ దిస్ ఫర్దర్. ఆ చిన్న థాట్ మీకు ఇవ్వాలనేది నా ఆలోచన. సో 2 మాటలు నేను ప్రేయర్ చేసి ఫినిష్ చేస్తాను. తర్వాత ఒకరిద్దరు మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా ప్రభా. మాట్లాడే నేను కూడా ప్రభా చాలా వాటిలో ప్రభా వెనకబడిపోయి ఉన్నాను, నన్ను క్షమించండి తండ్రి. ప్రభా బిడ్డలు ఎంతో ఇష్టంగా ప్రతి గురువారం నాయన ఇలా కలవడాన్ని బట్టి నేను ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ నాయన, ఎంతమంది ఉన్నాము, ఎంత పెద్ద గుంపు ఉన్నదని కాదు నాయన. వాక్యం నేర్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన 2-3 అయినా కూడా ప్రభా నువ్వు కార్యం చేసే దేవుడివి. ప్రభా బిడ్డల్ని మీరు తాకండి, వాళ్ళ సత్యాన్ని ఇంకా అర్థం చేసుకొని ప్రభా వాళ్ళకి ఏమేమైతే వరాలు ఇచ్చావో ఆ వరాలను బట్టి ఇతరులను ప్రోత్సహిస్తా ప్రభా నీ రాజ్య వ్యాప్తిలో వారు పనిచేయలాగిన వారు దీవించండి. వారు కేవలం థర్స్డే సండే మాత్రమే కాకుండా తరచుగా వారు ఫిజికల్గా కూడా అసెంబ్ల్ అయ్యి నీ వాక్యం యొక్క శక్తిని వారు అనుభవించలాగిన వారిని దీవించమని ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమాగంతా ప్రభావాలు మీరే పొందుకోమని తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి బతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఏమైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడవచ్చు. యూ కెన్ షేర్ యువర్ థాట్స్. ఓవర్ టు సిస్టర్. కంటిన్యూ చేస్తుందండి టాపిక్. అది ఇప్పుడు ఫుల్ క్లారిటీతో బాధ్యతల విషయంలో చెప్పినట్టుగా అనిపించింది. అంటే నాకు ఒకటే అనిపించింది, మనము దేవుడు ఇంతవరకు తర్వాత మన పోషన్ అంటే మనం చేయాల్సింది అది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి, దాన్ని చేయవలసిందే అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య. దానికి ఏమైనా షేర్ చేసుకుంటారా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ నా వాయిస్ క్లియర్ వస్తుందా? అనే వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఎస్ చెప్పు. అమ్మా చెప్పు. వాయిస్ అయితే క్లియర్గా ఉంది మాట్లాడిన వాళ్ళు.
అంటే నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా ఆ, మీరు అంగీకరించకపోయినా కూడా మీరు మాట్లాడవచ్చు. సో మనం అలాంటి కల్చర్ తీసుకురావాలి. యాక్చువల్గా ఒకరు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఫైనల్ అథారిటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు ప్రశ్నించవచ్చు. ఒకవేళ నాకు సమాధానం తెలియకపోయినా మేబీ వీ కెన్ స్టడీ టుగెదర్ అండ్ కమ్ బ్యాక్ టు యూ గైస్. సో అలాంటి కల్చర్ ఒకటి మనం అలవాటు చేసుకోవాలి. సో మాట్లాడడానికి ఫీల్ ఫ్రీ. యా. ఓకే అన్నయ్య, ఎవరు మాట్లాడట్లేదు. అంటే నాకు నా ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్నది ఏంటంటే అన్నయ్య, యాక్చువల్గా దీన్ని హిందూ పురాణం నుంచి కన్వర్ట్ అయినా కదా, యా. చెల్లి వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఇప్పుడు ఇదే అంటే నువ్వు చర్చ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఫెలోషిప్ కావాలని కోరుకుంటారు కదా. నార్మల్ గా వెళ్ళి తొందరగా పలకరియలేరు, వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు వచ్చి అంటే ఆ బాండింగ్ అంటే మనం ఆల్రెడీ చర్చ్ లో ఎగ్జిస్ట్ గా ఉన్న వాళ్ళే అది బిల్డ్ చేయగలుగుతారు. కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. సో ఇంకా ఇప్పుడు చెప్పిన విషయాల్లో చాలా ఫేస్ చేశాను అండ్ చాలా నేర్చుకున్నాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. అది అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న వాళ్ళైనా దాన్ని ఫాలో అప్ చేస్తే మన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పటి నుంచి మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా అనిపించింది. అంటే యూజువల్గా నువ్వు చెప్పిన ఒక ఇష్యూ నేను చాలా రెగ్యులర్గా వింటాను. అంటే ఏమంటారంటే నేను వెళ్తాను, నన్ను ఎవరు పలకరించరు, వాళ్ళే గ్రూపులుగా ఉంటారు, నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను, నేను అంటే నేను నవ్వుతాను, వాళ్ళు నవ్వరు, ఏదో యాటిట్యూడ్ క్యారీ చేస్తారు. ఇలాంటి మాటలు మనం వింటాము. మనుషులుగా అది హర్ట్ అయ్యే పరిస్థితే కానీ విశ్వాసులుగా మనం మార్చబడిన తర్వాత, వాక్యం అర్థం అవుతున్న తర్వాత, దేవుడి విషయంలో చూడండి, యేసుప్రభు వారు దేవుడై ఉండి ఏమీ లేనివాడుగా నీ దగ్గరికి నా దగ్గరికి రావటం ఏంటి? అసలు ఆయన అంటే మనకి ఇష్టం లేదు, ఆయన అంటే ఆలోచన లేదు, ఆయనకి శత్రుత్వం కలిగిన వారం, ఆయన మీద ఉమ్మేసినటువంటి వారం. అట్లాంటి నీ కోసం నా కోసం మనం శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ఏంటి? అంత ప్రేమను పొందుకున్న మనం ఇంకొకరి దగ్గర నుంచి ప్రేమను మనం ఇంకా ఆశించకూడదు. పరిగెత్తుకుంటూ మనమే వెళ్ళి వారు ఎంత కఠినంగా ఉన్నా కూడా క్రీస్తు యొక్క ప్రేమని మనం వారికి కనబరచాలి. దట్ ఈజ్ మన ఆపర్చునిటీ. నేను అదే అనుకుంటా. ఎవరైనా హర్టింగ్గా మాట్లాడారనుకోండి, అలాంటి వాళ్ళు లేకపోతే అసలు నువ్వు క్షమించేటువంటి అవకాశం ఏది? నువ్వు అందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, అందరూ పలకరిస్తున్నారు, అందరూ చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారు అనుకోండి నిన్ను నన్ను. దేవుడు చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలను మనం ఎప్పటికీ జీవితంలో నెరవేర్చలేం. నీ శత్రువుని ప్రేమించు, లేదంటే నీ తోటివాడిని హెచ్చించు, ఆల్వేస్ కన్సిడర్ హిమ్ హీ ఈజ్ అబోవ్ యూ, తగ్గించుకొని ఉండు, ఇలాంటి మాటలు, గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, ఇవన్నీ మనం అసలు ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయలేం. సో అలా మన జీవితంలో ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రభువా నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, నేను యథార్థంగా ఆ బిడ్డను ప్రేమించడానికి, క్షమించడానికి, అవసరమైతే పరిస్థితిని బట్టి వారి విషయమే ప్రార్థించేటువంటి మంచి హృదయం నాకు ఈ ప్రభువా అని మనం అడగాలి. కష్టమే, కానీ దేవుడికి ఎంత కష్టం చూడండి. పరిశుద్ధుడట పతనం అయిపోయినటువంటి మనుషుల దగ్గరికి, దుర్వాసన వచ్చేటువంటి మనుషుల దగ్గరికి పవిత్రుడైనటువంటి దేవుడు వచ్చి హత్తుకోవటం, హత్తుకొని దగ్గర తీసుకొని ముద్దు పెట్టడం, ముద్దు పెట్టి ఆయన రక్తంతో నిన్ను నన్ను శుభ్రపరిచి, శత్రువు అన్న నిన్ను నన్ను ఆయన కుటుంబంలో చేర్చుకొని ఆయన సొత్తుగా చేసుకోవటం, ఇది సువార్త. అది నిజంగా నీ జీవితంలో నా జీవితంలో జరిగిందంటే ఇంకా భవిష్యత్తులో మనకు శత్రువు అనేటువంటి లేడు, ఎవరి మీద మనం నిందలేసేటువంటి అవకాశం కూడా లేదు. దేవుడికి మహిమ. యా, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఏమైనా ఇంకా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం.
థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. యా, మీరు ట్రాఫిక్లో ఉన్నారు, వీ కెన్ అండర్స్టాండ్, బట్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్. సో హ్యాపీ. అండ్ మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్. సీ యూ. Thanks a lot. Praise the Lord.